హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చింటూ అజయ్ యాదవ్. మనం నిన్న చూసాం, ఇది వాళ్ళ డే 2 అనమాట. డే 1 లో మన ఆల్రెడీ HMF 2026 ఉన్న ఈవెంట్ మొత్తం రైడ్స్ అయిపోయి సెండ్ అప్ టైం అనమాట ఇది. సో అందరం గ్యాదర్ అయిపోయాం ఎవరింటి వాళ్ళకి వెళ్ళడానికి. సో మేము వచ్చేసి ఒక 13 మెంబర్స్ వరకు ఉన్నాం. ఇక్కడ డిస్కషన్ నడుస్తుంది అనమాట, ఇలా వెళ్ళాలని చెప్పేసి. సో సెండ్ అప్ చిన్న వీడియో తీసుకున్నాం అని చెప్పేసి మేము అందరము. సో లైన్ అప్ అయ్యే టైం అయింది. సో లైన్ అప్ అవుదాం మనం ఇప్పుడు. సో one line take one line all members. సో మేము అందరం లైన్ అప్ చేసుకుని చిన్న వీడియో షాట్ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే 1 by 1 బైక్ వెళ్తుంటే ఒక చిన్న షాట్ అనమాట. సో అందుకని మేము అందరం లైన్ అప్ అవుతున్నాము. మేము లైన్ అప్ అవుతున్నాం, సెండ్ అప్ తీసుకుని ఇంకా రైడ్ చేసేవారు రైడ్ చేస్తున్నారు, రౌండ్ వేస్తూనే ఉన్నారు ఇంక ఇక్కడ చుట్టుముట్టు. నువ్వు వెళ్ళు కదా ఫస్ట్. ఓకే, స్టార్ట్ అవుదాం మనం. సో చూడొచ్చు 1 by 1 బైక్స్ వెళ్తూ ఉంటాయి. సో ముంగట వీడియో తీస్తున్నారు రమేష్ అన్న. ఇంకా డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మేము అందరం వీడియోలో ఉంటాం, ఒక అన్న మాత్రం వీడియోలో ఉంటాం, ఇక్కడ అతను వీడియో తీస్తారు కాబట్టి. సో ఇలా మనం ముందుకు వెళ్ళిపోయాము. దీన్ని కనిపిస్తున్నదా లెఫ్ట్ అంతా మనం తీసుకున్నది. సో రెంటల్ పర్పస్ అనమాట, ఈవెంట్ కోసం మనం తీసుకున్నాం. ఇంకా టెంట్లో అవన్నీ ఏం చేయలేరు. లొకేషన్ మొత్తం చాలా సూపర్గా ఉంది. చుట్టుముట్టు మొత్తం చెట్లు, కొండలు, గుట్టలు. ఇక అందరు ఇలా ప్యాకప్ అయిపోతున్నారు. బైక్ రైడింగ్లో మీకు సిగ్నల్ చూపిస్తాను నేను ఇప్పుడు. మీకు మా ఫ్రెండ్ చూపిస్తాను చూడండి ముందు. సో అలా లెగ్ అనమాట. లెగ్ ఎందుకు చూపిస్తాను అంటే ముందే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా గుంతున్నా అని స్లో వెళ్ళు అని చెప్పడానికి అనమాట. చిన్న చిన్న గుంతుల్లో మా లెఫ్ట్ సైడ్లో గుంతు వచ్చింది, రైట్ సైడ్లో గుంతు వచ్చింది, అలా సిగ్నల్ అనమాట అదొకటి. అని ఇలా గ్రూప్ రైడ్ చేస్తే మజా హైలైట్ ఉంటుంది. అందులోనూ ఇట్లా లైనప్లో వెళ్తుంటే మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటుంది. నాకు ఎందుకు ఈ ఫీలింగ్ వస్తుంది అంటే మన ఎయిర్ ఫోర్స్లో ఆర్మీ వాళ్ళు జెట్ ప్యాక్స్ ఎలా అయితే లైన్ బై లైన్ ఇట్లా ఫ్లై అవుతుంటే చూడండి, సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది. నాకైతే మస్తు ఇష్టం ఇట్లా లైనప్లో వెహికల్స్ ఒకటే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ అలా టర్న్ వేసుకుంటూ వెళ్దాం. చాలా ఇష్టం నాకు ఇది. మేమందరం ఫ్యూల్ స్టాప్ అయిపోయింది. సో మళ్ళీ రోడ్ పైకి ఎక్కేసాం మేమంతా. సో చెక్ స్పీడ్లో వెళ్తూ యాక్చువల్ మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో చిన్న బ్రేక్ఫాస్ట్ స్టాప్ కూడా పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నాం ముందు. సో ఇక్కడ దగ్గరలో చిన్న హోటల్ ఉంటుంది. లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ తిన్నాను. సో అది చాలా బాగుంటుంది. వెళ్ళి మళ్ళీ అక్కడనే టిఫిన్ చేద్దామని డిస్కషన్ అయిపోయింది. సో మన వాళ్ళు వెళ్తారు, మనం ఫాస్ట్ వెళ్ళి వాళ్ళతో లైన్ అప్ అవి టిఫిన్ స్టాప్లో బ్రేక్లో వెళ్తాం మనం. చాందన్ ఫుడ్ కోర్ట్. ఇప్పుడు వచ్చేసి మేము అందరం మా గ్రూపు బ్రేక్ఫాస్ట్ కోసం బ్రేక్ తీసుకున్నాం. చిన్న బ్రేక్ అనమాట టిఫిన్ కోసం. ప్రతిదీ పార్కింగ్తో సహా ప్రతి డిసిప్లిన్ ఉంటుంది మన దగ్గర. చాలా డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తాం. అందరూ ఎలా చూస్తారు. ఓకే అన్న, బాక్సర్ భాయ్ నేను బాచుపల్లి పోతానా అన్న, హెల్మెట్. సో ఫైనల్గా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ మాత్రం అది చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి నేనైతే బాచుపల్లి వెళ్తున్నాను, ఇంకా ఇద్దరేమో కుకుట్పల్లి వెళ్తున్నారు, 4 members శ్రీశైలం వెళ్తున్నారు. సో వాళ్ళు అక్కడ రైడ్ ప్లాన్ చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు పూణే వాళ్ళు అనమాట. ఇక్కడ నుంచి మనం స్టేట్ ఒకటే రోడ్ ఇది చూడాలి. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఏ రూట్లో వెళ్తారో ఇంకా తెలియదు. వాళ్ళకి అక్కడ నుంచి సెండప్ ఇచ్చేసి మళ్ళీ మన రూట్ మనకు బాచుపల్లి వెళ్ళిపోతాం అన్నమాట. సో హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ ఉప్పర్గూడ ORR మన డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 40 kilometers చూపిస్తుంది. ఇంకా 40 నిమిషాలు రీచ్ అయిపోవాలి. నాకు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న లేక్ ఉంది. సో అది లేక్ మొత్తం చాలా సూపర్గా అనిపిస్తుంది ఈ టైంలో, ఈ వెదర్కు చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే స్మెల్ మాత్రం చాలా ఘోరంగా వస్తుంది, చాలా ఘోరంగా ఉంది. కానీ రోడ్ పక్కన లేక్ సూపర్. ఇటకెళ్ళకైతే
మన రూట్కి మనం వచ్చేసాం. సో ఇక్కడ నుంచి ఇంకొక 8 కిలోమీటర్స్ ఉంది దగ్గరలోనే, ఒక 10-12 మినిట్స్లో వెళ్ళిపోతాం మనము. సో హ్యాపీగా అయితే ఉంది ఇంటికి వెళ్తున్నామని, కాకపోతే అందరినీ మిస్ అయిపోతున్నాం, ఒక చిన్న వైబ్ అనేది మిస్ అయిందని ఒక టెన్షన్ కూడా ఉంటుంది. అలాగే ట్రాఫిక్ చూడండి, మీకు చెప్పాక నిజాంపేట్ రోడ్లో ఉన్న ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంటుంది. అసలు నైట్ టైంలో మొన్న మీకు చెప్పాను ఆల్రెడీ, అసలు ట్రాఫిక్ ఉండదు అని చెప్పేసి, కానీ డే టైంలో మాత్రం చాలా చుక్కలు అనిపిస్తుంది. కానీ ట్రాఫిక్ ఎందుకు అని చెప్పేసి అలా సైడ్ వెళ్తూ ఉంటే ఇక్కడ వాజ్పేయిలో ఇప్పుడు చూస్తున్నట్లు ముందుకు వచ్చాక చూస్తే ఇక్కడ జగన్నాథ రథయాత్ర ఉందన్నమాట. చూడండి భక్తులు ఎలా ఉన్నారు. సో అలా చిన్న చిన్న ప్రసాదం కూడా ఇస్తారు అందరికీ వెళ్ళి వచ్చే భక్తుల కూడా. సో మనమే మిస్ అయిపోతాం జగన్నాథ యాత్ర ఈసారి. మా ఊళ్ళో కూడా జరిపారు. సో ఆ రోజే నేను హైదరాబాద్కి వచ్చాను. నెక్స్ట్ అయినా సరే కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి రథయాత్రలో. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన ట్రిప్ చాలా వండర్ఫుల్గా ఎక్సలెంట్గా కంప్లీట్ అయిపోయింది. సో అందరు కలిసిన అన్న ఆనందం కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్ని. అలాగే ఈ రైడ్ ఈ వీడియోతో ముగిస్తాను. సో నెక్స్ట్ రైడ్ ఇంకోటి ఏంటంటే మీకు అప్డేట్లో ఇస్తాను. ప్లస్ అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం మీ సపోర్ట్ కూడా నాకు కావాలి ఫ్రెండ్స్.